యేసు యొక్క మొదటి రాకడ జననము కొరకు మనము జ్ఞాపకం చేసుకుంటూ రెండవ రాకడ కొరకు సిద్ధపడాలంటే ఈ మాట తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి ఈ మాట జ్ఞాపకం ఉంటేనే అడ్వెంట్ అనే మాటకు పరిపూర్ణత చేరుతుంది. ఆయన ఆగమనమును పసిబాలునిగా చూడటమే కాదు కానీ ఆగమనము అనంతరము దేవుని కొరకు మనలను సిద్ధపరచుకునే కాలముగా మనము మన జీవితములు ఆరంభించాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రిస్మస్ కాలము శిశువుగా వచ్చిన ఆయన కొరకు మనము సిద్ధపడుతూ మన హృదయాల్లో ఆయన వచ్చినట్లు మనం ఏం చేయాలంట ప్రార్థించాలని ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. నెపోలియన్ బొనాపార్ట్ అనే ఒక ఆయన గొప్ప ఫ్రెంచ్ యోధుడిన. ఇతను ప్రపంచంలో చాలా భాగాన్ని జయించి ప్రపంచ చరిత్రలో స్థిరంగా నిలిచినటువంటి వాడిన. ఇతను యేసు ప్రభువుని తన యొక్క సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఇఫ్ సోక్రటీస్ వుడ్ ఎంటర్ ది రూమ్ we should rise and do him honor, but if Jesus Christ come into the room we should fall down on our knees and worship him అని అంటాడు. అంటే సోక్రటీస్ అనే ఒక గొప్ప మేధావి మన గదిలోనికి ప్రవేశిస్తే మనం లేచి నిలబడి గౌరవిస్తాం, మంచిదే. కానీ యేసు ప్రభు వారు మన గదిలోనికి ప్రవేశిస్తే మనం లేచి నిలబడటం కాదు, సాష్టాంగ నమస్కారం చేసి యేసు ప్రభు వారిని ఆస్వాదించాలి, గౌరవించాలి అని ఈ యోధుడు ఒక అద్భుతమైనటువంటి మాటను ఈ క్రిస్మస్ సీజన్కి సంబంధించినటువంటి ఒక మాటగా జ్ఞాపకం చేస్తారు. నిజమే, సాష్టాంగ నమస్కారము క్రీస్తు ప్రభువుని మన జీవితంలో ఆహ్వానించే క్రమములో మనం జ్ఞాపకం చేసుకుంటే మనము మోకాల్లోని సాష్టాంగముగా దేవునిని ఆరాధించేటువంటి ఆరాధికులుగా స్వయాన్న యేసు ప్రభువే మనమున్నటువంటి పరిస్థితుల్లోనికి ఆయన వస్తే ఈ క్రిస్మస్ కాలములో మనం వృధా చేయకోకుండా క్రీస్తును సాష్టాంగ నమస్కారంతో ఆస్వాదించాలి అని ప్రభు ఈ దినాన్న మనకు జ్ఞాపకం చేయడానికి ప్రభు ఇష్టపడుతుంటున్నాడు.